హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మేమైతే ట్రిప్కి వెళ్తున్నాం. ఎక్కడికి అంటే తిరుపతికి అయితే వెళ్తున్నాము. ట్రైన్ టికెట్స్, దర్శనం టికెట్స్ అన్నీ ముందే ఆన్లైన్లో బుక్ చేసుకొని వెళ్ళిపోతున్నాము. మా పాప అయితే ఫస్ట్ టైం అయితే ట్రైన్ ఎక్కింది. ఫస్ట్ టైం ట్రైన్ జర్నీ చేయబోతుంది. తన ఎగ్జైట్మెంట్ హ్యాపీగా ఉండేదాన్ని నన్ను ఎక్కడికో తీసుకెళ్తున్నాను. కానీ మా పాప అసలు ఇబ్బంది ఏం పెట్టలేదు. ట్రైన్లో మంచిగా ఆడుకున్నది. ఫైనల్గా అయితే రీచ్ అయిపోయాము. ఆ కొండలు చూడంగానే హ్యాపీ అనిపిస్తుంది. టీ అయితే ఫస్ట్ మాకు టీ పడాలన్నమాట. టీ పడితేనే మా డే అయితే స్టార్ట్ అయిపోతుంది. ఆ మౌంటైన్స్ చూస్తే ప్రశాంత అనిపిస్తుంది. తిరుపతి అనగానే ఇప్పుడైతే మేము పైకి ఎక్కేద్దామని చెప్పేసి ఇక జీప్ అయితే మాట్లాడుకొని జీప్లో వెళ్ళిపోయినాము. ఆ కొండ షేప్ చూసారా, సేమ్ వెంకటేశ్వర స్వామి ఫేజే ఉంటుంది. అందరు అబ్జర్వ్ చేసే ఉంటారు, చాలా వీడియోస్లో వచ్చింది కూడా, అందరు చూస్తే. ఇప్పుడైతే ఫైనల్గా అయితే మేము పైకి వెళ్ళిపోతాం అని చెప్పేసి జీప్ మాట్లాడుకొని అయితే వెళ్తున్నాము. ఇక్కడ చెక్కింగ్ అయితే కంపల్సరీ, కానీ అక్కడ రూల్స్ రెగ్యులేషన్స్ చాలా గట్టిగా ఉంటుంది కదా. అంతా చెక్కింగ్ అంతా కంప్లీట్ చేసుకొని ఇక పైకి అయితే వెళ్ళిపోయాము. అక్కడ పైకి ఎక్కుతుంటే ఆ వ్యూ చూస్తుంటేనే ఎంత హ్యాపీ అనిపిస్తుంది, చాలా హ్యాపీ అనిపిస్తుంది. అది చూడు, ఇది చూడు అని చెప్పి అంటాం. మేమైతే కొంచెం జిడ్డు మొక్కలు వేసుకొని ఉన్నాము. ఏం ఫ్రెష్ అవ్వలేదు కదా, డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాం కాబట్టి ఇక రూమ్కి వెళ్ళిన తర్వాతనే ఇక ఫ్రెష్ అవుదాం అని చెప్పేసి డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాం మేము. అది నైట్ 12 కాగానే ఇక రోడ్ ఇక మొత్తం యానిమల్స్ తిరుగుతాయంట. 12 to 3 వరకు అయితే క్లోజ్, పైకైతే వెళ్ళలేము తిరుమలకి. ఫైనల్గా అయితే మేము తిరుమల రీచ్ అయిపోయాము. వచ్చేసిన తర్వాత యాక్చువల్గా మేము చేసిన మిస్టేక్ ఏంటంటే, మేము రూమ్ ఆన్లైన్లో బుక్ చేసుకోవాల్సింది, మేము బుక్ చేసుకోలేదు. దానివల్ల కొంచెం సఫర్ అయ్యాల్సి వచ్చింది. మేము రూమ్ బుక్ చేసుకుంటే మేము డైరెక్ట్గా రూమ్కి వెళ్ళిపోయే వాళ్ళము. కానీ మేము ఇక్కడ డైరెక్ట్గా ఇస్తారేమో అని చెప్పేసి వెళ్ళినాము. ఎవ్రీ ఇయర్ మేము రూమ్ బుక్ చేసుకొని వెళ్తాం, కానీ ఈ ఇయర్ బుక్ చేసుకోలేదు. బుక్ చేసుకోక ఒక సిఆర్ఓ ఆఫీస్ అని ఉండేది, అక్కడికి వెళ్ళి ఏమంటారు లైన్లో నించొని అంతా తీసుకున్నాం. టోకెన్ అంతా తీసుకొని 12 వరకే అలొకేట్ చేస్తారని చెప్తే వెయిట్ చేస్తున్నాం అనమాట. కానీ ఇంకా టైం మాకు 5కి అయితే దర్శనం ఉంది. టైం అవుతుంది ఇంకా అవ్వట్లేదు అని చెప్పేసి మా పాపకైతే అక్కడనే గుండు ఉంటాయి కదా, అక్కడ చేయించుకొని అక్కడే ఇక మళ్ళీ అక్కడనే మేము బయటనే ఫ్రెష్ అయిపోయి దర్శనం చేసుకున్నాం. అంతా ఆగమాగం అయిపోయింది. మళ్ళీ తిరుపతికి దిగి అక్కడ మేము రూమ్ తీసుకొని ఇక అక్కడే ఉండాల్సి వచ్చింది. అక్కడే స్టే చేసినాము. నైట్ మేము తిరుమల నుంచి తిరుపతికి వచ్చి మళ్ళీ అక్కడ నైట్ రూమ్ బుక్ చేసుకొని అక్కడ వచ్చి ఉండేసి అక్కడ ఇక పడుకున్నామంటే మళ్ళీ మార్నింగే లేచేసి మళ్ళీ అక్కడ నుంచి వెళ్ళి అరుణాచలంకి వెళ్ళినాం అనమాట. ఇక ఫుల్ టయర్డ్ జర్నీ. షెడ్యూల్ అన్నది బ్యాక్ టు బ్యాక్ ఉండే అనమాట మాకు షెడ్యూల్. అరుణాచలంలో దర్శనం కానీ అసలు ఎంత ప్రశాంతంగా, ఏ టెన్షన్స్ లేకుండా జరిగిపోయింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.